కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను వద్ద ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీలో పెట్టుబడులు పరిశ్రమలపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చర్చించారు. రాష్ట్రంలోని వివిధ డ్రోన్ కంపెనీలకు చెందిన సీఈఓలతో కేంద్ర మంత్రి రౌండ్ టేబుల్ సమావేశం అయ్యారు. దాదాపు 70 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఆసక్తిగా ఈ యొక్క డిఎస్సి మీద చర్చిద్దామని లోకేష్ అన్న ధైర్యంగా అసెంబ్లీకి వచ్చి ఎవరు ఏ సమాధానం అడిగినా ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనంటే ఈ మాయ మాటలు చెప్పి డిఎస్సిని మసిపూసి మారిడికాయ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కనబడట్లేదు. ఇప్పుడు ఎవరు తప్పించుకొని తిరుగుతున్నారు ఈ డిఎస్సి విషయం నుంచి? ఒకసారి నేను సూటిగా అడుగుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇందులో ఏవేవైతే అభియోగాలు మోపారో, ఏవేవైతే అలిగేషన్స్ చేశారో చాలా స్పష్టంగా అప్లికేషన్ని, నాకు తెలిసి దేశంలో ఎక్కడైనా అలిగేషన్ వస్తే అప్లికేషన్ని బేస్ చేసుకొని ఏ అప్లికేషన్ ఎందుకు చేయలేకపోయారు, ఏ అప్లికేషన్లు ఎక్కడ తప్పులు వచ్చాయి, ఎవరికైనా వస్తే ఏ దీని మీద వచ్చిందని స్పష్టంగా తెలియజేసి ఈ రోజుకి మేము చెప్తున్నాం, సిద్ధంగా ఉన్నాం, ఏ ప్రశ్న అడగడానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే భయపడుతూ ఈరోజు తిరుగుతున్నారు. ఈరోజు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ఈ డిఎస్సిలో పార్టిసిపేట్ చేస్తే నీళ్ళకి నీళ్ళు పాలకు పాలు అవుతాయని ఆయన రాకుండా ఇంకా ఇదేదో ఇష్యూ చేయాలి, తారుమారు చేయాలని. యాక్చువల్గా ఈ ఇష్యూ తాలూకు మూలం కూడా మీరు చూస్తే డిఎస్సి కూటమి ప్రభుత్వం తాలూకా కమిట్మెంట్. ఫస్ట్ ఎవరండి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దేని మీద సంతకం పెట్టారు? డిఎస్సి మీద పెట్టారు. 16,000 ఉద్యోగాలు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటే ఒక్క డిఎస్సి ఉద్యోగం కూడా లేదు. ఇదే యువకులు డిఎస్సి రాయాలని 5 సంవత్సరాలు ఇల్లు తాకట్టు పెట్టుకొని తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకొని కోచింగ్ సెంటర్లకు వెళ్ళి ఒక్క ఉద్యోగం అంటే ఒక్క డిఎస్సి పెడితే ఉద్యోగం సాధిద్దామని 5 సంవత్సరాలు కూడా వేచి చూస్తే వాళ్ళు చేయకపోతే కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఇచ్చిన హామీ ప్రకారం ఫస్ట్ డిఎస్సిని పెట్టి 16,000 ఉద్యోగాలు వితిన్ ఎన్ ఇయర్ వాళ్ళందరికీ కూడా ఇచ్చాం. అంత చక్కగా చేసిన తర్వాత మళ్ళీ లోకేష్ అన్న ఏం చెప్పారు? ఇది కేవలం ఒక్కసారే కాదు, మళ్ళీ చేస్తాం, డిఎస్సి చేస్తాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం పట్టుకుంది. ఒకసారే చేశారు, ఇంత చక్కగా 16,000 చేశారు, మళ్ళీ సెకండ్ నోటిఫికేషన్ కూడా 10,000 ఉద్యోగాలకి ఇచ్చారు. వీళ్ళు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇలా ఉద్యోగాలు ఇస్తూనే వెళ్తుంది, మనకి ఇంకెవడు నమ్ముతాడు, మనకి ఇంకెవడు చూస్తాడని ఇందులో ఏదో ఒక రకంగా కుట్ర పన్నాలనే ఆలోచనతో దీంట్లో లేని అభియోగాలు. సంవత్సరం తర్వాత ఎవరైనా అభియోగం చేస్తారండి? ఎవరైనా ఉంటే సంవత్సరం తర్వాత టీచర్లు జాయిన్ అయ్యి అందరూ చక్కగా పనిచేస్తుంటే ఇది ఒక యాటిట్యూడ్ అండి జగన్మోహన్ రెడ్డి గారికి. విద్యా వ్యవస్థని కించపరచడం, టీచర్స్ని ఇదే రకంగా ఇబ్బంది పట్టడం. గతంలో మీరు చూశారు, ఈ సంస్కృతి ఎక్కడైనా ఉండిందా? టీచర్లకి లిక్కర్ షాపుల దగ్గర పెట్టి అక్కడ పనిచేయమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి దేశంలో 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా ఉన్నారా? ఓన్లీ వన్, జగన్మోహన్ రెడ్డి గారు. అంటే టీచర్లు చూస్తే ఎక్కడో దగ్గర ఆయనకి ఒక కక్షలాగా ఈరోజు కూడా టీచర్లు అయిపోతున్నారు, వాళ్ళని ఎలాగో అలా ఇబ్బంది పెట్టాలి, ఉద్యోగాలు తీసుకున్నారు, ఏం చేద్దాం? ఆ క్రిమినల్ మెంటాలిటీ ఎవరు అందుకోలేరు. అందులో మాత్రం ఆయన దిట్ట. క్రిమినల్గా ఏదైనా ఆలోచించి ఇబ్బందులు పెట్టాలని అంటే ఆయన రకంగా ఎవరూ ఆలోచించలేరు. కానీ మేము పర్ఫెక్ట్గా ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్ పద్ధతిలో మేము చేశాం కాబట్టి డిఎస్సి మీద ఎక్కడికి చర్చించడానికైనా భయం లేకుండా అసెంబ్లీ వరకు డిబేట్ని తీసుకొని వచ్చాం. లోకేష్ అన్న అక్కడ స్పష్టంగా చెప్పారు, ఎవరికి అక్కడ ప్రశ్న అడగాలని ఉన్నా సరే ధైర్యంగా రమ్మంటున్నారు. ఎందుకు రావట్లేదో నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నాను. యూ ఆన్సర్. ఎందుకు? రైల్వే జోన్ ఇచ్చారు కదా, అమరావతికి 50,000 కోట్ల వరకు ఇచ్చారు కదా కేంద్ర ప్రభుత్వం, పోలవరంకి నిధులు ఇయర్ ఆన్ ఇయర్ ఇచ్చి పూర్తి చేస్తున్నారు కదా. మనం ఇవన్నీ కేంద్రం నుంచి కోరుకునేదే కదా, ఇవన్నీ వచ్చే దాని మీద ఎందుకు మాట్లాడట్లా? రైల్వే జోన్ 5 సంవత్సరాలు ఉన్నారు, 54 ఎకరాలు ఇవ్వలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ఇస్తాం, 54 ఎకరాలు ఇవ్వండి అని అంటే దాని గురించి 5 సంవత్సరాలు ఇవ్వకపోతే వితిన్ 100 డేస్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తే June 1, 2026 విశాఖపట్నం హెడ్ క్వార్టర్గా గుంటూరు, గుంతకల్, విజయవాడ డివిజన్స్తో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ మనం ఎస్టాబ్లిష్ చేసాం. బీపీసీఎల్ రిఫైనరీ మనం తీసుకొని వస్తున్నాం. ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్, దేశంలోనే పెద్ద ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రలో మనం పెట్టాం. భోగాపురం ఎయిర్పోర్ట్ మొన్ననే మీరు చూశారు, చాలా గ్రాండ్గా నిర్మించుకొని ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా చేశాం. ఇదే రాయలసీమ ప్రాంతంలో రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి ఆమ్కా 5th జనరేషన్ ఫైటర్ జెట్, అది ఎంత పెద్ద ప్రోగ్రామ్, అది ఎన్నో వేల కోట్లకు సంబంధించింది. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి ఈ రాయలసీమ గడ్డ మీద ఆయన ఫౌండేషన్ చేస్తే
ఆయన ఇంకా రాకపోవడం, ఇంకా మాట్లాడడం, కేంద్రం ఏం చేయలేదని అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది. వితిన్ 2 years ఈ ప్రోగ్రామ్స్ నేను చెప్పిన అన్ని పూర్తిగా కూడా చెప్పలేదు. 2 years కేంద్రం తాలూకా సహకారంతో ఇన్ని ప్రోగ్రామ్స్ ఆంధ్రప్రదేశ్లో చేశాం. కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ కేవలం మాటల వరకు కాదు, చేతల్లో చేసి చూపిస్తున్నాం. ఇప్పటికీ కూడా చెప్తున్నాం, అపోజిషన్కి ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విషయం చర్చించాలన్నా, ఏ ప్రశ్న ఉన్నా ధైర్యంగా అసెంబ్లీకి రండి, అక్కడ అడగండి. ప్రతిదీ సమాధానం చెప్పడానికి ధైర్యంగా మేము ఉన్నాం. ఓకే.